అవని స్టోరీస్. జోరుగా వర్షం కురుస్తోంది. ఇంటి వరండాలో కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది అనసూయ. అనసూయ కోపాన్ని చూసి ఆమె భర్త అరవింద్ నెత్తిమీద టవల్ పెట్టుకొని కళ్ళెర్రజేసి చూస్తూ ఉన్నాడు. ఇంతలో అనసూయ కోడలు అవని ఇంటి గేటు తలుపులు తీసి మెల్లగా ఇంట్లోకొస్తుంది. అది చూసిన అనసూయ, ఆగు, ఇక్కడ చెట్టంత మనిషిని తిరుగుతున్నాను కదా, పట్టించుకోకుండా అట మెల్లిగా పిల్ల దూరిపోతున్నావేంటి? అత్తయ్య, అది అసలే వర్షంలో తడిచిపోయాను కదా, అందుకని హడావుడిగా ఇంట్లోకి వెళ్తున్నాను. ఎట్రా, నా దగ్గరికి రా. అనసూయ అలా గట్టిగా చెప్పేసరికి అవని టెన్షన్ పడుతూ అనసూయ దగ్గరికి వెళ్తుంది. అలా అవని దగ్గరగా వచ్చాక అనసూయ లాగిపెట్టి ఒక్కటిస్తుంది. మరో చెంపపై ఇంకో దెబ్బ వేస్తుంది. అవనికి కన్నీళ్లు తన్నుకొస్తాయి. నువ్వు చేసిన తప్పు నీకు తెలియట్లేదు, అందుకే నీకు ఈ తప్పు గుర్తుండిపోవాలని ఇట్టా చేశా. ఎంతకీ నువ్వేం తప్పు చేసావో తెలుసా? నేనేం చేశాను అత్తయ్య? పొద్దున్న నేను లేవగానే నాకు బెడ్ కాఫీ ఇవ్వాలని తెలుసు కదా, అయినా ఈరోజు అది మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇంత నిర్లక్ష్యం ఏంటే నీకు? అప్పుడే అత్తని కలిసి అయిపోయిందా, లేక మొగుండు కొంగును కట్టుకొని కథలు నడిపిద్దాను అనుకుంటున్నావా? అయ్యో అత్తయ్య, నేను గుడికి వెళ్ళొచ్చాను, వర్షం రావడం వలన కాస్త లేట్ అయింది, అంతే అత్తయ్య. అవని మాటలకు అనసూయకి మళ్లీ కోపం వస్తుంది. ఇక లాగిపెట్టి మరొక దెబ్బ వేద్దామని చూసేసరికి అక్కడికి సురేష్ వస్తాడు. ఏం నాన్న అప్పుడే లేచావు? కాఫీ అమ్మన్న తీసుకురావాలా? వద్దమ్మా, అవని ఉంది కదా, నీకెందుకు శ్రమ? ఇదిగో అవని, నాకొక మంచి కాఫీ తీసుకొనిరా. సురేష్కి తెలియకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ అవని వంటగదిలోకి వెళ్తుంది. చకచకా కాఫీ పెట్టి తన భర్త సురేష్కు తీసుకుని వెళ్తుంది. అంతలోనే అనసూయ వచ్చి ఆ కాఫీని తీసుకుని తాగుతుంది. ఇక మరోసారి కాఫీ పెట్టి తీసుకొస్తుంది అవని. ఈసారి తన మామగారు అరవింద్ ఆ కాఫీ తీసుకొని తాగేస్తాడు. ఇక చేసేదేమీ లేక మరోసారి కాఫీ పెట్టి సురేష్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏంటవని, కాఫీ కూడా త్వరగా తీసుకురావా నువ్వు? నేను ఇంట్లో ఉండేది కొంత సమయమే కదా, ఆ టైంలో కూడా నన్ను సరిగ్గా పట్టించుకోవెందుకు? సరేలే, అవతల నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇక ఈ కాఫీలేమీ వద్దు అంటూ అవని చేసిన కాఫీని తీసుకుని పక్కన పారబోసేస్తాడు సురేష్. అవనికి చాలా బాధేస్తుంది, కానీ మనసులోనే ఓర్చుకుంటూ ఉంటుంది. సురేష్ తయారై వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి అనసూయ కూతురు రోజా వస్తుంది. అరరరే, నా బంగారు కూతురు రోజా వచ్చింది. ఏమ్మా, బాగున్నావా? మీ ఆయన బాగున్నాడా? మీ అత్తమావులు ఎట్టగున్నారు? అందరు బతికే ఉన్నారులేమ్మా, వాళ్ళకేం తక్కువ. పందుల్లాగా ఇంట్లో తిని ఉండడం తప్ప ఏం చేస్తారు వాళ్ళు? ఏదో ఘనకార్యం చేసేవారిలాగా అడుగుతున్నావేంటి వాళ్ళని? ఇంతకీ ఇలా ఒక్కదానివే వచ్చావేంటి? ఏదైనా సమస్య అమ్మా? సమస్యేనన్నా, ఆ ఇంట్లో నాకు కొంచెం కూడా గౌరవం లేదు. నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నారు. నాకొచ్చే కోపానికి ఆ ఇంట్లో అందరినీ చంపేసి జైలుకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మౌనంగా ఊరుకుంటున్నాను. నేనేం చేయాలో నాకు అర్థం అవట్లేదు. ఏంటి ఆ మాటలు? కాస్త మౌనంగా ఉండటం నేర్చుకో. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి విషయాలు వాగొద్దని చెప్పానా? ఇలా ఉంటే ఎలా నువ్వు? ఓ, వదిన ఇక్కడే ఉంది కదా, మర్చిపోయానులే. వదిన, నువ్వు వెళ్ళి వంటగదిలో పని చేసుకోపో. అలాగే నాకు ఒక ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తీసుకొని రా, సరేనా? అలాగే, తీసుకొస్తాను అంటూ అవని వంటగదిలోకి వెళ్తుంది. అవని అలా వెళ్ళిన తర్వాత రోజా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా అత్తింటి వాళ్ళు చెత్త కన్నా దారుణంగా ఉన్నారమ్మా, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. కొంపదీసి చంపడం అలాంటివేం చేయలేదు కదా? నీ సంగతి నాకు తెలిసే, మా కోపిష్టిదానివి నువ్వు, కోపంతో ఊగిపోయేదానివి, అంత పని చేసినా చేస్తావు. నా కూతురు గురించి నువ్వు తక్కువగా మాట్లాడబాకు. అదేం చేసినా చాలా ఖచ్చితంగా చేస్తుంది, ఏదీ మిస్ అవ్వదు. సరేగాని నీ కోళ్ళేంటి అలా ఉంది? నేను పుట్టింటికొచ్చాను కదా, ఏమైనా నోరు లేస్తుందా? అదేం చేతదే, వంటగదిలో కుక్కిని పెయిన్లా పడుంటేను అది నోరు లేపితే నేను ఊరుకుంటానా ఏంటి? దాన్ని నాలుగు కోసేను. సరే అవనే, ఎక్కడ చచ్చావే? అమ్మాయి జ్యూస్ తీసుకురామని గంట అవుతుంది, ఇంకా తీసుకురాలేదేంటి? అలా అనసూయ అరిచేసరికి జ్యూస్ తీసుకుని భయం భయంగా వస్తుంది అవని. రోజాకి జ్యూస్ గ్లాస్ ఇస్తుంది. అది కాస్త తాగిన తర్వాత ఆ జ్యూస్ని అవని ముఖంపై కొడుతుంది. చిచ్చి, ఇదేం జ్యూసు? తీపి లేదు, పాడులేదు. ఇంటికి నేను రావడం ఇష్టం లేక ఇట్లాంటి పనులు చేస్తున్నావు కదా వదినా? అయినా ఇది నా పుట్టిల్లు, నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. అడగడానికి నువ్వెవరు? ఇంటికి మధ్యలో వచ్చిన దానివి, మధ్యలోనే ఉండు. అది నా కూతురంటే అట్టా ఉండాలి. నీ వదిన మహాకంత్రినే, మన దగ్గర నోరు లేపదో
దాని మొగుడు దగ్గర మాత్రం మన విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పుద్ది. అదే నాకు కూడా అనుమానంగా ఉంది. ఈ మధ్య వాడు నాతో అసలు మాట్లాడమే లేదు. నాతో అయితే సరే, వాళ్ళ అమ్మతో కాసేపు కూర్చొని కూడా మాట్లాడడం లేదు. ఈ వాగలాడు ఏం ముందు పెట్టిందో ఏంటో, ఆడసలు ఉలుకు పలుకులు లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఏవే, నా కొడుకుని ఏం చేసావే? నువ్వేం చేసినా నా దగ్గర నీ పప్పులు ఉడకో, అది తెలుసుకో. అత్తయ్య, అందరూ కలిసి నన్ను అన్ని మాటలు అంటారేంటి? నేనేమైనా మిమ్మల్ని బాధ పెడుతున్నానా? మీరు అడిగింది చేసి పెడుతున్నాను కదా. పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు నన్ను. కనీసం కొంచెం కూడా నాపై జాలి చూపించట్లేదు. అబ్బబ్బబ్బో, వచ్చిందండి వాగలాడి. ఇది ఈజిప్ట్ మహారాణి, దీనికి మర్యాద ఇవ్వాలి. ఏమండి, నీ కోడలకు మర్యాద కావాలంట. అవునా? అయితే మార్కెట్కి వెళ్ళి ఒక 4 కిలోలు తీసుకురానా? మర్యాద 4 కిలోలు సరిపోద్దా? ఇంకో 2 కిలోలు ఎక్కువ తీసుకురావాలా? ఊరుకోండి నాన్న, ఇక చాలు గాని. ఇదిగో వదినా, మా విషయాలు మా దగ్గర ఉంచితే బాగుంటుంది. అనే దగ్గరికి తీసుకెళ్ళావనుకో, ఇక ఏం జరుగుతుందో తెలుసు కదా. అలా జరిగితే 4 చీరేను ఎలా వెయ్యలు. అమ్మాయికి రూమ్ సిద్ధం చేయి. ఆ బాత్రూమ్ బాగా నీటుగా కడిగిపెట్టు, సరేనా? అలాగే. అమ్మా, కూతురు పుట్టింటికొస్తే స్పెషల్ వంటకాలు ఏం చేయించురా? అయ్యో, అట్టా వంటావేంటి బంగారం? నీకోసం నాటుకోడి పులుసు, బిర్యానీ చేయిస్తాలే. అవంటే నీకు ఇష్టం కదా, కడుపు నిండా తింది గాని, సరేనా? అది మా అమ్మ అంటే. ఇదిగో నిన్నే. చెప్పండి అత్తయ్య. అమ్మాయి చెప్పి వినిపించిందిగా, ఆ వంటలని సిద్ధం చేసి పెట్టు. అట్టాగే నా బాటలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఉతికి పెట్టాలి. అత్తయ్య, అది అది ఏంటి నసుగుతున్నావు? చెప్పి సావు. వర్షం ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడు బట్టలు ఉతికితే. ఏంటమ్మా నువ్వు మరీ ఇంత తెలివి తక్కువ దానిలా ఉన్నావే? వర్షానికి బట్టలు ఉతకడానికి సంబంధం ఏంటి చెప్పు? ఓ, బట్టలారడానికి గాలి ఎండ లేవనా? అయితే మార్కెట్కి వెళ్ళి అవి కూడా ఒక 6-7 కేజీలు తీసుకురానా? అరవింద్ అలా అనేసరికి అనసూయ రోజా ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళలా పగలబడి నవ్వుకుంటూ ఉంటే అవని మౌనంగా తలదించుకొని లోపలే కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్తుంది. వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అవని పడిపోవటం చూసి అరవింద్ కేకలేస్తూ అందర్నీ పిలుస్తాడు. ఏమై, కోడలు కింద పడిపోయిందే? అమ్మా, కొంపదీసి సచ్చిందా ఏంటి? అదే జరిగితే నీ అన్నకి ఇంకో పెళ్లి చేసి కట్న కానుకలు దొబ్బేను. నీ వదిని ఇప్పుడిప్పుడే సావదలే, అది చచ్చే రకం కాదు అంటూ ముగ్గురూ కలిసి అవని చేతులు పట్టుకుని లాక్కుని గదిలోకి తీసుకెళ్లి పడేస్తారు. కాసేపటికి డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి అవనిని పరీక్షించి తను గర్భవతి అయిందని చెప్తాడు. ఆ విషయం తెలిసి అవని ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఎంతో సంతోషపడుతుంది. డాక్టర్ వెళ్ళిన తర్వాత, ఓ మూర్సిపోబాక, గర్భవతి అయినంత మాత్రాన నువ్వు ఇంట్లో పనులన్నీ ఆపాల్సిన పనేం లేదు, వెళ్ళి పని చేయి. అలాగే అత్తయ్య అంటూ ఆనందంగా అవని పనులు చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది. ఇక అవని గర్భవతి అయిన సంగతి తెలియటంతో రోజాకి బాధగా అనిపిస్తుంది. ఇప్పుడేమైందని అట్టాగున్నావు? అది గర్భవతి అయితే నీకేంటి బాధ? నువ్వు ఊరుకమ్మా, అన్నీ తెలిసి మళ్ళీ నన్నడుతావు. వదిన గర్భవతి అని తెలిస్తే అన్నయ్యకు ఊరుకుంటాడా? కాలు కింద పెట్టనివ్వడు. ఇక రేపొద్దున పిల్లలు పుడితే నన్ను అసలు పట్టించుకోడు. ఇక వాడి పెళ్ళం వాడి పిల్లలు అవేగా చూసుకుంటాడు కదా. వచ్చే జీతం డబ్బులు కూడా వాళ్ళ అమ్మకి ఇవ్వడు. నాకు ఆ విషయం తెలుసు కదా. ఏ ఆపండే మీరు, వాడు నా కొడుకే. అన్ని ఎట్ట తిప్పుకోవాలో ఏం చేయాలి నాకు బాగా తెలుసు. మీరేం కంగారు పడబాకండి. సరేలే, అది చూద్దాంగా. అరవింద్ అలా అనగానే అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనసూయ వెళ్ళిన తర్వాత రోజా తన తండ్రి అరవింద్ని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా రోజా, అలా కంగారు పడకే. నువ్వెవరివి? నా కూతురివి, అనసూయ కూతురివి. నీకు తెలుసుగా ఏం చెయ్యాలో, అది చేస్తే సరిపోతుంది. అలా బెంగపడితే ఎలా చెప్పు? నేనింకా 2 వారాలు ఉంటాను కదా, అంతలోపు వదని సంగతి చూస్తాను. వదనికి పిల్లలు పుట్టే ఆశని ఒక ఆశగానే ఉండనిస్తాను. అయితే ఆ పనిలో ఉండు మరి. అలా అనగానే రోజా ఆవేశంగా వంటగదిలోకి వెళ్తుంది. వంట పని చేస్తున్న అవని వైపు చూస్తుంది. అవనితో ఏమీ మాట్లాడకుండా కాస్త జారినట్టు, కాళ్ళు పట్టేసినట్టు నటిస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా వదినా, నా కాళ్ళు పట్టేసే, నా వల్ల అవడం లేదు. కాస్త నన్ను నా గదిలోకి తీసుకెళ్ళు. అలాగే, నువ్వేం బాధపడకు రోజా, నొప్పిగా ఉంది, కాస్త ఓర్చుకో, నేను తీసుకెళ్తాను. గదిలోకి తీసుకెళ్లిన తర్వాత నొప్పి ఎక్కువైపోయినట్లు ఇంకాస్త ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. వదినా, నా కాళ్ళు ఆగిస్తున్నాయి, కాస్త నొక్కు. అయ్యో, నువ్వు జాగ్రత్త, నీ కాళ్ళు నొక్కుతా ఉండు. అలా అవనితో కాళ్ళు పట్టించుకుంటుంది రోజా. ఇక ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లి పనులన్నీ చేసి అలసిపోతుంది.
ఆ తర్వాత ఇంట్లోని బాత్రూంలు కడిగి అవన్నీ చేసిన తర్వాత అవనికి విపరీతమైన నొప్పి పుడుతుంది. అయ్యో అమ్మా, నా వల్ల కావడం లేదు. అత్తయ్య, మావయ్య, రోజా, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి, నా వల్ల కావడం లేదు. అలా బిగ్గరగా అరవకమ్మా, పక్కింటి వాళ్ళకి వినబడితే నిన్ను మేమేదో చేస్తున్నాం అనుకుంటారు. అలా గావు కాకలు పెడతావింటే పొద్దున్నేగా డాక్టర్ని పిలిపించా. మళ్ళీ డాక్టర్ గారు రావాలంటే ఎంత ఖర్చు అవుద్ది? నీకేం కాదులే. అత్తయ్య, నా వల్ల అవడం లేదు, నొప్పికి తట్టుకోలేకపోతున్నాను, కాపాడండి అత్తయ్య. నొప్పికి తట్టుకోవద్దునా? చిన్న నొప్పికి తట్టుకోలేకపోతే ఎలా చెప్పు? గర్భవతి అయ్యానని పొంగిపోవడం కాదు, ఇలాంటి నొప్పులను కూడా తట్టుకోవాలి. అవని కడుపు నొప్పికి తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఉంటుంది. కొంతసేపటికి బాధపడుతూనే ఉంటుంది. ఇంతలో రోజా ఒక మందు బిళ్ళ తెచ్చి అవని నోట్లో వేసి నీళ్లు పోస్తుంది. ఆ మందు తిన్న తర్వాత అవని నిద్రలోకి జారుకుంటుంది. ఏం చేశావే? దాన్ని చంపేశావా ఏంటి? లేదులమ్మా, మత్తు మంది ఇచ్చాను అంతే. అనసూయ, రోజా, అరవింద్ అవనిని అలా చూసి నవ్వుకుంటూ ఉంటుంటే అప్పుడే అక్కడికి సురేష్ వస్తాడు. సురేష్ని చూడగానే అందరూ షాక్ అవుతారు. భయంతో ఉక్కిరి బిక్కిరవుతారు. అనసూయ, రోజా, అరవింద్ అవనికి మత్తుమందిస్తారు. అవని పరిస్థితి చూసి ముగ్గురు నవ్వుకుంటూ ఉంటుంటే అక్కడికి సురేష్ వస్తాడు. సురేష్ని చూడగానే అందరూ షాక్ అవుతారు. కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంటే, ఏమైందమ్మా? ఏం జరిగింది? అవని అలా పడుకుందేంటి? తనకేమైంది? రే నాన్న, నీ భార్య గర్భవతి అయిందిరా. నేను నానమ్మను కాబోతున్నాను. ఈ విషయం డాక్టర్ వచ్చి చెప్పాడు. కాసేపు నా కోడల్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇప్పుడే ఇంజెక్షన్ వేసి వెళ్ళాడు. ఓ, ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇక అవనికి ఏ ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాలి. వీలైతే ఇంటి పనులు చేయటానికి ఒక పని మనిషిని పెట్టుకుందామమ్మా. తనిక జాగ్రత్తగా ఉండాలి కదా. రే అన్నయ్య, కాస్త దాచుకోరా. అప్పుడే నీకు కొడుకు పుట్టేసినట్లు పొంగిపోకు, వదినకి దిష్టి తగులుతుంది. అమ్మా, అన్ని మోహంచుడు ఎలా వెలిగిపోతుందో. నువ్వు అల్లర చేయక ఆపవే, వాడి సంతోషం ఆడిది. రే నాన్న, పని మనిషి ఏం అక్కర్లేదులే, నేనున్నానుగా, అన్ని చేసి పెడతా కదా. ఇప్పుడు నీ చెల్లెలు కూడా ఇంటికి వచ్చిందిగా, ఇంకా వాళ్ళ వదిని బాగా చూసుకుంటుందిలే. అవునవును. అమ్మా, చెల్లి, మీ ఇద్దరు ఉన్నారు కదా, నేను అసలు మర్చిపోయాను. అయినా ఇది ఇంత సడన్గా వచ్చిందేంటి? రోజా, ఏమైనా సమస్య? ఏ ఇబ్బంది లేదు కదా? నీ అత్తారింట్లో అంతా సవ్యంగానే ఉందా అని సురేష్ అడగ్గానే రోజా చాలా కోపంగా అనసూయ వైపు చూస్తుంది. రే నాన్న, అసలు అలసిపోయొచ్చు, కాస్త వెళ్ళి విశ్రాంతి తీసుకోరా. నేను తర్వాత చెప్తాను కదా. ఈలోపు నీ భార్య కూడా నిద్ర వేస్తుంది. ఆ తర్వాత తనివి తీరా అవనితో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ముందు పద, కాస్త తినడానికి ఏదైనా పెడతాను అంటూ అనసూయ తన కొడుకు సురేష్ని తీసుకుని వెళ్తుంది. సురేష్ వెళ్లిన తర్వాత రోజా కోపంతో రగిలిపోతుంది. చూసారా నాన్న, వాడంత సంతోషంగా ఉన్నాడో. ఇక దీంతో మాట్లాడిన తర్వాత వాడికి 1000 రెట్లు బలం వస్తుంది. అత్తారింటి నుంచి ఎందుకు వచ్చిందని అడిగాడే తప్ప నువ్వు సంతోషంగా ఉన్నావా అని నన్ను అడగలేదు. ఇక రేపొద్దున వాడికి పిల్లాడు పుడితే ఆ తర్వాత పట్టించుకోడు కదా అంటూ రోజా బోరున ఏడుస్తుంది. అరవింద్ తన కూతుర్ని ఓదార్చుతాడు. ఆ తర్వాత మధ్యాహ్నం అవుతుంది. అవనికి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అవని తన గదిలో బెడ్డుపై పడుకుని ఉంటుంది. ఎదురుగా తన భర్త సురేష్ ఉంటాడు. గదిలో తన భర్త తప్ప ఎవ్వరూ లేరని తెలిసి అవని చాలా సంతోషిస్తుంది. సురేష్కి గుడ్ న్యూస్ చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఏవండి, అది నాకు తెలుసవని, అమ్మా నాన్నలు విషయం చెప్పారు. మళ్ళీ నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసండి, మీకు చాలా సంతోషంగా ఉంది కదా, మీరు ఆనందిస్తారని నాకు తెలుసు. అవని అలా అనగానే సురేష్ లాగిపెట్టి ఒక్కటిస్తాడు. చాలా కోపంగా కళ్ళెర్ర చేసుకొని పళ్ళు కొరుకుతూ, ఇన్ని రోజులు నా నిజస్వరూపాన్ని నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను, చూడు. ఇప్పుడేమైందండి? ఏం జరిగింది? నన్నెందుకు అలా కొట్టారు? నేనేం తప్పు చేశాను? మీరు నాన్న కాబోతున్నారని తెలిసి సంతోషపడతారని అనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. నోర్మొయ్, ఇంకో మాట మాట్లాడుకో. నేను ఇంటి దగ్గర సరిగ్గా ఉండి చాలా రోజులైంది. నా పనుల వల్ల ఇంటి దగ్గర ఎక్కువ టైం ఉండట్లేదు నాకు. రాత్రి నిద్రపోవటానికి మాత్రమే ఇంటికి వస్తున్నాను. అది కూడా అప్పుడప్పుడు ఫుల్లుగా తాగి ఇంటికొచ్చి పడుకుంటున్నాను. అవునండి, అయితే ఇప్పుడు ఏమైంది? ఏనాడు నేనేం అడ్డు చెప్పలేదు కదా. మీరు ఏ టైంకి వచ్చినా నేను భోజనం పెడుతున్నాను కదా, మీకేం కావాలో చూసుకుంటున్నాను కదా. అవని అలా అనగానే సురేష్ మరోసారి కోపంగా అవనిని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నోరు ముయ్యవే నంగనాచి, నిజం చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు?
నువ్వు నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను. నా గురించి తెలుసు కదా, నిజం చెప్తావా లేకుంటే చస్తావా? ఏం మాట్లాడుతున్నారండి? అంత మాట అంటానికి మీకు మనసు ఎలా వచ్చింది? నా కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డే, నన్నే శంకిస్తున్నారా? ఈ అనుమానం మీకు వచ్చిందంటే నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. నేను వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నన్ను పంపించేయండి. ఏమీ తెలియనట్టు కళ్ళబొలి మాటలు చెప్పకో. నువ్వు అబార్షన్ చేయించుకోవాల్సిందే, లేకుంటే నేను ఒప్పుకోను. నేను అబార్షన్ అవ్వటానికి మందులు తీసుకొస్తాను, వేసుకో. వీల్లేదు, నేను అసలు ఒప్పుకోను. నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఒంటరిగా బతుకుతున్న నాకు ఆ దేవుడిస్తున్న బలం ఇది. నా బిడ్డ పుట్టి నాకు ధైర్యంగా ఉంటాడు, కాదనే హక్కు మీకు లేదు. ఇక సురేష్కి కోపం తన్నుకొస్తుంది. చాలా కోపంగా అవనిని లాగిపెట్టి కొడుతూనే ఉంటాడు. జుట్టు పట్టుకుని గోడకేసి కొడతాడు. కడుపుపై కొట్టాలని చూస్తాడు, కాని అవని తప్పుకుంటుంది. పిచ్చి పట్టిన వాళ్ళ అవనిని హింసిస్తాడు. పాపం చావు దెబ్బలు తిన్న అవని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అవని, అవని, కళ్ళు తెరవ్వే. ఓర్నాయనో, ఇప్పుడేం చేయను? గొడ్డును బాదినట్టు బాదాను. ఇప్పుడది ఇలా అయిపోయింది. ఇప్పుడిక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్ అంటూ అవనిని మంచంపై పడుకోబెట్టి అక్కడి నుంచి బయలుదేరతాడు. గదిలో నుంచి బయటకొచ్చి హడావిడిగా వెళ్తుంటే అనసూయ ఆపుతుంది. అప్పుడే ఎక్కడికి రా, భోజనం చేసేదిగానుండు. లేదమ్మా, నాకు చాలా పనుంది. ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అవునా, సర్లే అయితే బయట ఎక్కడైనా తిను, తినకుండా మాత్రం ఉండబాక. ఇంతకీ కోళ్ళు ఏం చేస్తుంది? కోడలు అన్న మాట వినబడగానే సురేష్కి కాళ్ళాగలేదు. ఏదో తప్పు చేసిన వాళ్ళ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అనసూయ చెప్తుంది వినపడదు. ఆ తర్వాత అనసూయే సురేష్ భుజం తట్టి, ఏవైందిరా నీకు? ఏదో పరధ్యానంలో ఉన్నావేంటి? ఏవైంది నీకు? నేనేమడిగాను? కోళ్ళు ఎక్కడా అని అడిగాను, అంతే కదా? అమ్మా, నాకు ఆఫీస్ టెన్షన్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. అవని మంచంపై పడుకునుంది, ఇంకా నిద్ర లేవలేదు. మీరే వెళ్ళి తనని చూసుకోండి అంటూ సురేష్ ఏదో ఒకటి చెప్పి దొంగతనం చేసి తప్పించుకున్న వాళ్ళ అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత అనసూయ దగ్గరికి రోజా వస్తుంది. ఏంటమ్మా, నీ కొడుకేదో హడావుడిగా వెళ్తున్నట్టున్నాడు? పాపమాడికి ఆఫీస్ టెన్షన్ ఎక్కువ అయిపోతుందంట, అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నాడు. ఇంతకీ ఆ మహారాణి గదిలో నుంచి బయటకు వచ్చేట్లు కనిపించడం లేదే. అవతల నాకు బాగా ఆకలిస్తోంది. పదండి, ఆవిడ గారిని నిద్రలేపుదాం అంటూ ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని అవని గదిలోకి వెళ్తారు. అవని మంచంపై పడుకొని ఉంటుంది. ఆహా, ఎంత హాయిగా పడుకొనున్నావే. గర్భవతి అయ్యావని ఇక మేమంతా నిన్ను బాగా చూసుకోవాలంట. పని మనుషుల్లాగా నీ మొగుడు మాకు ఆర్డర్లేస్తున్నాడు. ఇంకా చూస్తారేంటి నాన్న? మీ కోడలు మొహాన నీళ్లు కొట్టండి. అలా రోజా అనగానే బకెట్టు నీళ్లని అవనిపై కుమ్మరిస్తాడు అరవింద్. ఒక్కసారిగా నీళ్లు పడ్డంతో తేరుకొని పైకి లేస్తుంది అవని. కళ్ల ముందు అనసూయ, అరవిందు, రోజా ఉంటారు. తన భర్త కనిపించడు. ఆయన ఏడత్తయ్యా, ఎక్కడికెళ్ళాడు? ఎందుకు, మమ్మల్ని తిట్టించడానికా? నీ మొగుడు మాకు ఆర్డర్లేసి మరీ వెళ్ళాళ్లే. నీకోసం పని మనిషిని పెట్టాలంట. ఆడ ఆర్డర్ లేడు, నువ్వు గదిలో విశ్రాంతి తీసుకోవడం, మేము గొడ్డు చాకిరీలు చేయడమా? ఏంటి అట్ట చూస్తున్నావు? ఇక లేచి వంట చేయవా? మహారాణిలో పడుకొని ఉంటావా? లేచి పనులు చూడు. నా గది ఇంకా శుభ్రం చేయలేదు, నాటుకోడి వండలేదు, త్వరగా చేయి. అమ్మా, అంట్లు కూడా తమరింకా తోమలేదమ్మా. ఇలా అయితే ఎలా చెప్పు? ఊరుకోండి మీరు. ఇప్పుడు మీ కోడల గర్భవతి కదా, అట్ట అనకూడదు. మనం కాస్త ఓర్చుకోండి, మనమే సర్దుకోవాలి మరి. ఇలా ముగ్గురు రకరకాలుగా మాటలతో హింసిస్తూ ఉంటే అవని చాలా బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. కుమిలిపోతూ తన వల్ల కాకపోయినా బలం కూడగట్టుకుని పైకి లేచి వంటగదిలోకి వెళ్తుంది. వంట చేస్తుంటే తన మదిలో ఒకటే ఆలోచనలు. ఓవైపు భర్త హింస, మరోవైపు అత్తమామల వేధింపులు, దానికి తోడు ఆడబిడ్డ రోజా సాధింపులు. అందరూ కట్టగట్టుకుని భరించలేనంతగా హింసిస్తున్నారు అవనిని. ఇవన్నీ తలుచుకొని లోపలే కుమిలిపోతూ ఉంటుంది అవని. వంట పని చేస్తూనే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఏమన్నా పర్వాలేదు, కానీ నా భర్త నన్ను అలా అంటున్నాడు. నన్ను ఆయన అనుమానించడం నేను భరించలేకపోతున్నాను. చావాలని అనిపిస్తుంది, కానీ ఏం చేయను. ఇప్పుడు నాకు కడుపులో బిడ్డున్నాడు, వాడి కోసమైనా బ్రతకాలి. వాడే నాకు ధైర్యం, వాడే నాకు లోకం. అందరూ ఎన్ని అవమానానైనా చేయని, ఎంత హింసించినా పర్వాలేదు, నేను మాత్రం బ్రతకాలి, అన్నీ తట్టుకొని బ్రతకాలి. ఇప్పటికిదే నా ధ్యేయం అని అవని అనుకుంటూ వంటలన్నీ చకచకా చేసేస్తుంది. వంటలు పూర్తవటంతో అనసూయ, రోజా, అరవిందులు భోజనానికి కూర్చుంటారు. వారికి చేసిన వంటలన్నీ వడ్డిస్తుంది అవని.
ఇక తింటూ ఉంటూ అనసూయ ఇలా అంటుంది. అవును, వాడెందుకు అంతలా టెన్షన్ పడిపోతే వెళ్ళాడు? ఆఫీస్ టెన్షన్ ఎక్కువైపోయిందని చెప్పి వెళ్ళాడు. ఆడి కోసం కాస్త కూర దాచుంచావా? లేదత్తయ్య, దాచదుగాక దాచదు. ఈవిడ గారేమో 3 పూట్ల మెక్కి మెక్కి తింటది. పాపం అన్న కోసం మాత్రం చిల్లి గవ్వ కూడా తీసి పెట్టదు. ఏ రోజైనా మొగుడు గురించి పట్టించుకుంటే కదా. రోజా అలా అనేసరికి అవనికి కోపం తన్నుకొస్తుంది. ఇక ఆవేశాన్ని ఆపుకోలేకపోతుంది. నువ్వు పట్టించుకుంటున్నావా రోజా? నీ అత్తారింట్లో నువ్వున్నప్పుడు నా మొగుడికి నువ్వు అన్నం పెట్టావా? నా మొగుడికి నువ్వు సపర్యలు చేశావా? నా మొగుడి సంగతి అట్టుంచితే నువ్వు నీ మొగుడు గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? ఇలా పుట్టింటికి అలిగి వచ్చేయడం కాదు. అమ్మో అమ్మో, ఎన్నేసి మాటలంటుంది. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడింది. మీరెవరు నోరు మెదపరేంటి? అవని అలా అనేసరికి అనసూయ అరవింద్ కూడా ఆశ్చర్యపోతారు. కాసేపటికి వాళ్ళిద్దరూ తేరుకొని, నోర్మి, ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడబాక. ఏంటే నోరు లేత్తంది? ఇది దానిల్లు, అది ఎప్పుడైనా వస్తుంది. నీకేంటి నొప్పి? ఇది దానిల్లు అయితే నా ఇల్లేది? ఎప్పుడైతే ఒకటికిచ్చి కట్టబెట్టామో అప్పుడే అది వాళ్ళిల్లు అయిపోతుంది. పుట్టిల్లు చుట్టమిల్లు అవుతుంది. ఇలా కూతురు సంసారాన్ని బాగు చేయకుండా నాశనం చేస్తున్నారే, మీరేం కన్నతల్లి? చెప్పండి, కొంచెమైనా బుద్ధుండాలి. ఇలా కోడల్ని హింసించడం పెద్ద గొప్పేమీ కాదు. కూతురు జీవితాన్ని చక్కబెట్టి చూడండి, అప్పుడే మీ గొప్పతనం తెలుస్తుంది. ఓయమ్మో ఆపమ్మ, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఓ రెచ్చిపోతున్నావు, గర్భవతివని చూస్తున్నావు. లేకుంటేనా? గర్భవతి అయినంత మాత్రాన మీరేం చేశారు మావయ్య? నాతో అన్ని పనులు చేయిస్తున్నారు కదా, నా చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు కదా, నన్ను కుమిలిపేటట్లు చేస్తున్నారు కదా, కొంచెమైనా జాలి దయా చూపకుండా నన్ను బాధ పెడుతున్నారు కదా. మీరసలు మనుషులేనా? మానవత్వం కొంచెమైనా ఉందా మీకు? అమ్మా, ఇదేదేదో మాట్లాడుతుందే. చోతన్నా దీనికి ఈరోజు ఏదో మూడింది. వామ్మో, ఇన్నేసి మాటలు నేనెప్పుడు వినలేదు. నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది. అసలు ఇది కోడలా లేకపోతే కొరివి దయ్యమా? ఇలా అవని కోపంగా మాట్లాడేసరికి ముగ్గురు ఆవేశంగా పైకి లేస్తారు. కోపంతో రగిలిపోతూ అవనిని చేతులు ఒకరు పట్టుకోగా మరొకరు అవని జుట్టు పట్టుకుంటారు. ఇక వెనకాలే ఒకరు నిలబడి అవనిని తోసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. జోరున వర్షం పడుతుంటే అవని ఆ వర్షంలో తడుస్తూనే అక్కడే నిలబడుతుంది. ముగ్గురు వర్షంలో తడుస్తున్న అవనిని చూస్తూ పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటారు. అవని మాత్రం తన పొట్టను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అవని తన అత్త అనసూయతో, మామ అరవిందుతో కోపంగా మాట్లాడేసరికి రోజాతో సహా ముగ్గురు కలిసి ఆవేశంగా అవనిని ఇంటి నుంచి గెంటేస్తారు. వర్షంలో తడుస్తూ ఇంటి ముందు నిల్చున్న అవనిని చూసి ఆ ముగ్గురూ పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రోజా, అమ్మా, నీ కోడలు అలా వర్షంలో తడుస్తూ కడుపు పట్టుకుని నిల్చుంది. ఇప్పుడు నీ కొడుకొస్తే ఏం చేస్తాడో ఏమో, మనల్ని తిట్టినా తిట్టగలడేమో. అవునవును, అసలే వాడు కోపంగా ఇంటి నుంచి వెళ్ళాడు. ఏదో వర్క్ టెన్షన్ అన్నాడు. ఆ కోపాన్ని తీసుకొచ్చి మనపైన చూపిస్తాడు. సర్లేండి, ఇప్పుడు ఆడొచ్చేలాగా మనం దాని లోపలికి రమ్మని చూద్దాం. లేకుంటే వాడి నోట్లో పడాల్సి వస్తుంది మనంతా. అయితే వెళ్ళి నీ కోడల్ని ఇంట్లోకి తీసుకురా. అమ్మో, నేనా? దాన్ని నా నోటితో ఆప్యాయంగా పిలిచి ఇంట్లోకి తీసుకురాలేను. మీ నాన్నని పంపి. నేనెళ్ళి తీసుకొస్తాను గాని ఇందాక నన్ను చాలా నీచంగా చూసింది అది. నేనది తట్టుకోలేకపోతున్నాను. పైగా మగానిగా ఆడాళ్ళ మగాళ్ళ మాటలకి అస్సలు లొంగరు. ఇక నీ కూతురే వెళ్ళి నీ కోడల్ని తీసుకురావాలి. నాకేమీ తెలీదు. నేనెళ్ళి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటాను. ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? మేమే మగాళ్ళలాగా అన్ని పనులు చేస్తున్నాము, మీరేంటి ఆడవాళ్ళలాగా ఇంట్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని నిద్రపోతానంటున్నారు? ఇదిగో చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు. అలాగే ఒక ముళ్ళుని తీయాలంటే మరో ముళ్ళు సాయం తీసుకోవాలి. ఇది కూడా అంతే. లేకపోతే ఓ పని చేయి, నీ కూతుర్ని పంపించు. దానికి అచ్చ నీ పొలికిలేగా కలబొలి మాటలు చెప్పి కంఠంలో ప్రాణం పోసుద్ది, నొప్పి తెలియకుండా. నాన్న, మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు. అలా రోజా సిగ్గుపడుతుంది. రోజాని చూసి అనసూయ మురిసిపోతుంది. అరవింద్ మాత్రం కోపంగా, ఏయ్, ఆ మురిసిపోడాలు సిగ్గుబడ్డాలాపి ముందు అవనిని ఇంట్లో తీసుకొచ్చే పని చూడండి. అవతల నీ కొడుకు సురేష్ గాడు వచ్చేస్తా ఉంటాడు. ఇక అరవింద్ అలా చెప్పటంతోనే రోజా ధైర్యం తెచ్చుకొని కపట ప్రేమని నటిస్తూ అవని దగ్గరికి వెళ్తుంది. వదిన, అమ్మా నాన్నలు చేసిన చాలా పెద్ద తప్పు. వాళ్ళు అలా చేస్తుంటే నేనేం చేయలేకపోయాను. వారి తరపున క్షమించమని నేను అడుగుతున్నాను. దయచేసి నువ్విలా వాన్లో తడవద్దు. ఇంట్లోకి రా, నీ కడుపులో బిడ్డ కూడా పెరుగుతోంది. ఇలా వర్షంలో తడిస్తే జలుబు చేసి ఇబ్బంది కలుగుతుంది. రా వదినా, ఇంట్లోకి రా.
రోజా అలా బ్రతిమిలాడుతుంటే అవని మాత్రం చాలా మొండిగా వర్షంలోనే తడుస్తూ ఉంటుంది. ఇంతలో బయటకు వెళ్లిన సురేష్ ఇంటికి వస్తాడు. వర్షంలో తడుస్తున్న అవనిని చూస్తాడు. రోజా, ఏమైంది? ఏం జరిగింది? మీ వదినేంటి వర్షంలో ఉంది? చెప్పు. అది కాదన్నయ్య, మరి మరి అమ్మ చెప్పవే. నాన్న సురేష్, నేను చెప్తానురా. నేనేం అనలేదురా నాన్న, ఏదో కూరలో ఉప్పు తక్కువైందని అన్నానంతే. దానికే ఇంట్లో ఉండనని చెప్పి బయటకు వచ్చేసింది. మేమంతా అవని ఇంట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ అది వినిపించుకోవట్లేదురా. పాపం రోజా కూడా అవనిని బ్రతిమలాడుతానే ఉంది. అవని, ఇక ఇంట్లోకి పద. నేను రాను. అవని, ఇంట్లోకి పద. సురేష్ అలా బిగ్గరగా అరవటంతో అందరూ ఉలిక్కి పడతారు. అవని ఇక ఆలోచించకుండా ముందుకు నడుస్తుంది. అవని తన గదిలోకి వెళ్లటంతో అనసూయ, అరవింద్, రోజా ఊపిరి పీల్చుకుంటారు. అదేంటమ్మా, వదిన మన గురించి ఏమీ చెప్పలేదు. నువ్వేదో ఆ కూరలో ఉప్పు గురించి చెప్పి అందరినీ బ్రతికించావు, కానీ వదిన ఏం మాట్లాడకుండా ఉండిపోయిందే. నా కొడుకు వచ్చాడు కదా, అది వాడొస్తే చాలు కుక్కిని పెయిన్లా పడుంటది అంతే. అదేమీ కాదు, మన గురించి, మనం చేస్తున్న పనుల గురించి వాడికి చెప్పలేదంటే ఇంకా ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. నాన్నా, నువ్వు మరీను అలా ఎలా ఆలోచిస్తున్నావు నాన్న? అసలు నీ ఉద్దేశం ఏంటి? అదే, మీ అన్నయ్య వదిన పోట్లాడుకుంటున్నారని అనిపిస్తుంది. అది నిజమో కాదో తెలీదు, కానీ నాకెందుకో అలా అనిపిస్తుంది అంతే. ఏంటి అలా ఎలా అనిపించింది నాన్న? మీ నాన్నకే సామాన్యంగా అనుమానం రాదు, కానీ ఇట్టంటి అనుమానం వచ్చిందంటే ఇక ఆలోచించాల్సిందే. అయితే మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? వాళ్ళ గద్దె దగ్గరికి వెళ్ళి చాటుగా ఏం జరుగుతుందో చూద్దాం. నీకేమైనా పిచ్చా? మనం చూస్తున్నామని వాళ్ళకి తెలిస్తే ఇంకా అంతే సంగతి. సరే, చూడడం వద్దు, కనీసం విందాం. కాస్త దూరం నుంచి ఏం జరుగుతుందో విందాం, సరేనా? అలాగే అమ్మా, అలాగే. అయితే వెళ్దాం పదండి. అలా అనసూయ, అరవిందు, రోజాలు ముగ్గురు కలిసి సురేష్, అవనిల గది వద్దకు వెళ్తారు. కిటికీ దగ్గరుండి లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా వినటం ప్రారంభిస్తారు. గది లోపల సురేష్, నీకెన్నిసార్లు చెప్పానే, మా అమ్మ నాన్నతో గొడవ పెట్టుకోవద్దని చెప్పాను కదా, అయినా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావేంటి? నేనేమి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారు. అలా వర్షంలో తడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారుగా. మా అమ్మ నాన్న గురించి చెడుగా మాట్లాడుకుంటారు. వాళ్ళని అందరి దృష్టిలో అవమానించాలనేదిగా నీ ఉద్దేశం? నాకు ఆ ఉద్దేశం ముందే ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని. మీ కుటుంబంలో ఇలా బానిసలాగా ఉండేదాన్ని కాను. నోర్మొయ్, ఏంటే నోర్లేస్తుంది? కడుపుతో ఉన్నావని ధైర్యమా? ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని భరోసానా? సురేష్ చాలా కోపంగా అవని దగ్గరికొచ్చి పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. నేను డాక్టర్తో మాట్లాడేశాను. మర్యాదగా రేపు నాతో ఆస్పత్రికి రా. ఆస్పత్రికి ఎందుకు? రేపు నీకు ఆపరేషన్. నీ కడుపులో పెరుగుతున్న ఆ దరిద్రాన్ని తీసేస్తారు. సురేష్ అలా చెప్పగానే అవని షాక్ అవుతుంది. కళ్లల్లో నుంచి నీళ్లు ధారాళంగా కారుతూ ఉంటాయి. గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది. కిటికీ దగ్గర ఇదంతా వింటున్న అనసూయ, అరవింద్, రోజా ముగ్గురు షాక్ అవుతారు. సురేష్ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏవండి, దయచేసి నా మాట వినండి. నా కోసం వస్తున్న బిడ్డ మన బిడ్డండి. నన్ను అనుమానించకండి. దయచేసి మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి. నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను, కావాలంటే ఈ ప్రపంచంతో పోరాడతాను. వారెవ్వా, బాగా మాటలు నేర్చావే నువ్వు. రేపు నువ్వెలా రావో నేను చూస్తాను అంటూ సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సురేష్ అన్న మాటలు తలుచుకుంటూ అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కిటికీ దగ్గర ఇదంతా వింటున్న వాళ్ళు మెల్లగా అక్కడి నుంచి తమ గదుల్లోకి చేరుకుంటారు. ఏంటమ్మా, నాకు ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య అలా చేస్తున్నాడెందుకు? వాడికి అంతా వాళ్ళ అబ్బ పోలిక. మీ నాన్నలాగే వాడు కూడా అనుమాన పిశాచి. మీ నాన్న నాకు లొంగిపోయాడు గాని లేకుంటే ఈయన కూడా నన్ను అట్టాగా ఏడిపెత్తా ఉండేవాడు. ఏదేమైనా పాపం కోడలి పిల్ల నరకం అనుభవిస్తుందే. అటు మనతోనూ వేగుతుంది, లోపలేమో నీ కొడుకుతో కూడా దెబ్బలు తింటుంది. పాపం గదా. అయ్యో, మీ నాన్నకు జాలి కారిపోతుంది గాని వెళ్ళి పడుకోమని చెప్పు. రేపొద్దున వాడు దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాడు కదా, అప్పుడేం జరుగుతుందో చూడండి. అలా అనసూయ, రోజా మాట్లాడుకొని నిద్రలోకి జారుకుంటారు. ఆ రాత్రి గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి ఒక పోలీసు వస్తాడు. పోలీస్ రావటంతో ఇంట్లో ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటండి మా ఇంటికి వచ్చారు? ఏమైంది? ఒక కేస్ ఫైల్ అయిందమ్మా మీ కోడలి మీద. అవని అంటే ఆవిడేగా? అవునండి, నా భార్యే. ఏం చేసింది?
కేసు ఫైల్ అవ్వటం ఏంటి? మీ భార్య దొంగతనం చేసినట్లు ఆధారాలు సేకరిస్తున్నాం. అవి దొరికాయంటే ఇక ఆవిడ జైలుకు వెళ్లాల్సిందే. రేపటి నుంచి రోజూ ఈ ఇంటికి వస్తాం. మాకు అవసరమైనప్పుడు ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమని అడుగుతాం. దయచేసి మీరంతా మాకు సహకరించండి. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఇది గౌరవంగా బ్రతికే మనుషులున్న ఇల్లు. ఇక్కడికొచ్చి మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? దయచేసి ఇక అలా మాట్లాడడం ఆపండి. నా భార్య లాంటిది కాదు. లేనిపోని మాటలు నమ్మి నా భార్యను అవమానించకండి. ఆపండి. నాతో వాదించకండి. దొంగతనం చేసిందా లేదా అనేది మేం చెప్తాం. మీరు మాకు సహకరించండి చాలు. లేకుంటే మేమేం చేస్తామో చెప్పం, చేసి చూపిస్తాం. అలా ఆ పోలీస్ వచ్చి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీస్ వెళ్ళిన తర్వాత సురేష్ రెచ్చిపోతాడు. ఏంటే, ఏం చేశావే? నిజంగా దొంగతనం చేశావా? వాడొచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నిజం చెప్పు, ఎక్కడ దొంగతనం చేశావు? నీపైన కేసు పెట్టిందెవరు? అంటూ సురేష్ అందరూ చూస్తూ ఉండగానే అవని మీద చేయి చేసుకుంటాడు. నేను దొంగతనం చేయలేదండి. ఆయన పొరపాటు పడుతున్నాడు. దయచేసి నన్ను నమ్మండి. ఇలా అందరి ముందు కొట్టి నన్ను అవమానించకండి. చిచి, నిన్ను కొట్టాలంటేనే నాకు సిగ్గుగా ఉందే. అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్నలు గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చారు. ఇంకెవరినైనా చేసుకుని ఉండుంటే ఈ పాటికి నేను బాగుపడి ఉండేవాణ్ణి. నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని కోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత అవనిని అనసూయ, అరవింద్, రోజాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, మా ఇంటి పరువును బాగానే మట్లో కలుపుతున్నావుగా, ఇప్పుడు నీకు సంతోషమేనా? ఊరంతా మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ దొంగతనం చేసావో ముందు చెప్పు. ఇలా అమాయకురాలా ఉంటే ఎలా? చేసిందంతా చేసి ఇప్పుడు తలదించుకొని ఎలా ఉందో చూడండి. ఈ దొంగతనం గురించి సరే, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అసలు తండ్రి ఎవరో అదైనా చెప్పు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆడదయ్యుండి మీరెలా మాట్లాడగలుగుతున్నారు అలాగా? ఛీ, ఆపవే నంగనాచిదాన. రాత్రి మీ గదిలో జరిగిందంతా మాకు తెలుసు. మర్యాదగా అసలు విషయం చెప్పు, లేకుంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. ఆ విషయం ఏంటో చెప్పేయమ్మా. లేకుంటే మీ అత్తగారేం చేసిద్దో తెలుసుగా. ఇప్పటి వరకు నీ మొగుడికి భయపడింది ఈ నీ మొగుడు. ఇప్పుడు నీ మొగుడు కూడా అందరి ముందే నిన్ను కొడుతున్నాడు, అవమానిస్తున్నాడు. ఇక మీ అత్త నిన్ను వదిలిపెట్టదు. అదేంటో దానికి చెప్పేయి. అలా అరవింద్, అనసూయలు గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటే అవని కాస్త దూరంలో ఉన్న కిరోసిన్ డబ్బాని తీసుకుని తనపై పోసుకుంటుంది. అవనిని చూసి అనసూయ, అరవింద్, రోజాలు భయపడిపోతారు. అమ్మా అవని, తప్పు చేస్తున్నావు. అంత పని చేయకు. ఓసే, వద్దే, వద్దు. వద్దినా, అసలే మీరు రొట్టు మనిషి కూడా కాదు. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమేనా మీరు ఆ పని చేయకండి. చనిపోవడం తప్పొద్దినా? అయితే చనిపోయేలా చేయడం తప్పు కాదా? నేను నా గదిలో ఒక ఉత్తరం రాసి పెట్టుకున్నాను. అందులో నా చావు కారణం మీరేనని కూడా రాశాను. మీరు చేసిన పనులన్నీ ఆ ఉత్తరంలో రాశాను. మీరే కాదు, నా భర్త కూడా నన్ను హింసించాడు. అన్ని వివరాలు రాశాను. నేను చనిపోతే మీ నలుగురిని జైల్లో పెడతారు. మీకు ఉరిశిక్ష వేసినా వేయొచ్చు. అయ్యో వద్దమ్మా, వద్దొద్దు. అలా జరగడానికి వీల్లేదు. నిన్ను మేమేమనం. చెప్పవే అనసూయ, నోరు తెరిచి చావు. అవునమ్మా, అవును. నిన్నికి బాధ పెట్టం. నిన్నేమనం. దయచేసి నువ్వు ఆగాహితం చేసుకోబాక. నీ గదిలోకి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకో. ఎళ్ళమ్మా, ఎల్లు. వెళ్ళండి వదినా, వెళ్ళండి. ఇక మిమ్మల్ని బాధ పెట్టం. అలా అనసూయ, అరవింద్, రోజా ముగ్గురు చెప్పటంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని. గదిలోకి వెళ్లి కూలబడిపోతుంది. కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కిరోసిన్ పోసుకుని చనిపోతానని అవని అనటంతో అనసూయ, అరవిందు, రోజా భయపడిపోతారు. గదిలోకి వెళ్లి భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. అవని మాత్రం తన గదిలోనే ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు. అవని వడ్డిస్తుంటే అనసూయ ఆపుతుంది. చూడమ్మా, ఇంకా నువ్వు వడ్డించడం ఏంటి చెప్పు. అసలే నువ్వు ఒట్టు మనిషి కూడా కాదు. నువ్విట్లా కూర్చో, నేను వడ్డిస్తాను. అరే వదినా, మీరిలా కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా. అబ్బబ్బా, ఎవరో ఒకరు వడ్డించండి. అవతల భోజనం చల్లారిపోతుంది. అదిగో అబ్బాయి కూడా ఆకలితో ఉన్నాడు. ముందు వాడికి వడ్డించండి. అలా ఒకరికొకరు వడ్డించటానికి పోటీ పడుతూ ఉంటారు. ఇంతలోనే సురేష్ కోప్పడతాడు. ఏంటమ్మా, మీ కోడలిపై ప్రేమ పొంగిపోతుంది? నిన్నటి వరకు కొరివిదయాల్లో కొట్టుకుంటూనే ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఇలా ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారంతా? రేయ్, ఏంట్రా ఆ మాటలో? నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? కొరివి దెయ్యాల్లో కొట్టుకుంటూ ఉన్నావా? నువ్వు ఇప్పుడేం చూసావా మమ్మల్ని?
ఇంట్లో మేము ఎంత ప్రేమగా ఉంటామో తెలుసా నీకు? ఏమే రోజా, నువ్వేనా చెప్పు. ఏంటన్నయ్య అమ్మని అంత మాట అనేసావు? వదిని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? నాకన్నా బాగా చూసుకుంటుంది. ఇక చాలా ఆపండి. అసలు ఇది తన అత్తారింటి నుంచి మన ఇంటికి ఎందుకు వచ్చింది? అక్కడేమైనా గొడవ జరిగిందా, లేక ఇదే అలిగొచ్చేసిందా? ఏంటి చెల్లి, వచ్చి 2 రోజులపైనే అవుతుంది, ఇంకా నాకు ఏ విషయం చెప్పలేదు? రే బాబు, ఏమేంద్ర నీకు? ఏం జరిగిందని ఇప్పుడు అట్లాగా అరుస్తున్నావు? నీ ప్రతాపాన్ని నీ పెళ్ళాం దగ్గర చూపించుకో, మా దగ్గర కాదు. అది కాదమ్మా. ఏది కాదురా, ఈ ఇంట్లో పెద్దవాళ్ళకి అసలు ఎవ్వరూ మర్యాద ఇవ్వటంలా. నీ ఇలాంటి కొడుకుండటం మా అదృష్టం అనుకున్నాం, కానీ నీ బుద్ధి తెలిసేసరికి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. కోడలతో నువ్వెలా ఉంటున్నావో మా తెలీదా? మాకన్ని విషయాలు తెలుసు. ఏవండి, మీరు ఆగండి, నోరు జారు బాకండి. ఏంటన్నా, నీకేం తెలిసిందని ఎలా మాట్లాడుతున్నావు? రే బాబు, మీ నాన్న అట్టగే మాట్లాడతారులే, నువ్వేం పట్టించుకోబాక, సరేనా? వదిలే, ఆయన మాటలు అసలు వినబాకు. నువ్వాగమ్మా. ఈరోజు మీరు మాట్లాడే మాటలు చాలా తేడాగా వినిపిస్తున్నాయి. నాకు విషయం ఏంటో తెలియాలి. అసలు నాన్నేమనుకుంటున్నాడు, మీరంతా ఏమనుకుంటున్నారు? ముందు చెప్పండి. సురేష్ అలా అడిగేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కాసేపు అందరూ మౌనంగానే ఉంటారు. ఇంతలో సురేష్ బిగ్గరగా అరుస్తాడు, నోరు తెరిచి మాట్లాడండి, అలా సైలెంట్గా ఉంటే ఎలా? నాన్నా, మాట్లాడు. బాబు, అది మొన్న నువ్వు కోళ్ళు గదిలో మాట్లాడుకున్నది విన్నాం. నువ్వు కోడల్ని అనుమానిస్తున్నావని మాకు తెలిసింది. ఏదేమైనా నువ్వు అలా చేయడం తప్పురా. కానీ నువ్వు చెప్పిందే వింటాం, నీ మాటే మాకు ముఖ్యం. అయితే నేను చెప్పింది చేయండి, నేను చెప్పింది ముందు చేయండి. ఏం చెయ్యాలి? ఇప్పుడే దాన్ని తీసుకెళ్లి దాన్ని పుట్టింట్లో వదిలిపెట్టరండి. అది ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నాకు అది అక్కర్లేదు. అలా ఆవేశంగా ఎందుకు మాట్లాడతావన్నయ్య? వదిన్ని ఇంట్లో ఎందుకు ఉండకూడదని అంటున్నావు? అసలు విషయం ఏంటో మాతో చెప్పండి. ఎందుకంటే దాని కడుపులో పెరుగుతుంది నా బిడ్డ కాదు కాబట్టి. నా బిడ్డ కాదు. డాక్టర్లు నాకు పరీక్షలు చేసినప్పుడు నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. పిల్లలు పుట్టే యోగ్యత నాకు లేదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఇది మాత్రం నెల తప్పింది. నేను తండ్రిని కాబోతున్నానని చెప్తుంది. ఎలా నమ్మమంటారు? సురేష్ అలా అనేసరికి అవనికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా గుండె పగిలిపోయినంత బాధ కలుగుతుంది. దయచేసి ఆపండి, నన్ను అనుమానించడం ఆపండి. కడుపులో పెరుగుతున్న నా బిడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ బిడ్డ మీ బిడ్డే, మీరే ఈ బిడ్డకి తండ్రి. ఈ ప్రపంచంలో ఏ ఆడదానికి రాకూడని శిక్ష ఇది. ఇంతటి దౌర్భాగ్యంలో బ్రతుకుతున్నాను. నేను ఎంతైనా అవమానపడతాను, కానీ నా బిడ్డపై మాత్రం మచ్చపడ్డానికి వీలేదు. అవునే, నువ్వన్నింటికి తెగించేశావు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు ముందే తెలిసి నీ సంగతి. బరి తెగించిన దానివి నువ్వు ఇలాగే చేస్తావు. అన్నయ్య, ఇక చాలా ఆపండి, మీరొకసారి నాతో రండి అంటూ రోజా తన అన్నయ్య సురేష్ని చేయి పట్టుకుని పక్క గదిలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడికి అనసూయ కూడా వెళ్తుంది. చూడన్నయ్య, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ తోడబుట్టిన దాన్ని. నీ మాటే నాకు ముఖ్యం. నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చెయ్యి, కానీ నేను చెప్పేది కూడా విను. నీకు ఈ బాధంతా వద్దు. అందుకే వదినకి విడాకులు ఇచ్చే. రోజా మాట చెప్పగానే అనసూయ షాక్ అవుతుంది. కోపంగా, ఏంటి నువ్వు మాట్లాడేది? అలా మాట్లాడడం అవసరమా? చెప్పు, దానికి విడాకులు ఇస్తే మీ అన్నయ్య పరిస్థితి ఏమిటి? అందరు నానా రకాలుగా మాట్లాడుకోరు. అమ్మా, నువ్వు కాసేపు ఉండవే. అన్నయ్య నీ ఒంటరిగా చేయడం నాకు ఇష్టం లేదులేవే. అందుకే నేను మా ఇంటి ఆడబిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి నువ్వనేది? అవునమ్మా, అన్నయ్యకి నా భర్త చెల్లెలు స్వాతి ఉంది కదా, దానిచ్చి కట్టబెడదాం. కట్నం బాగా ఇస్తారమ్మా. పైగా అన్నయ్య అంటే స్వాతి కూడా బాగా ఇష్టం. ఏమంటావు అన్నయ్య? మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ అవని మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి పంపించడానికే చూడండి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఆ విషయం మాకొద్దులే అన్నయ్య, మేం చూసుకుంటాం కదా. నువ్వు రెండో పెళ్లికి సిద్ధమైపో. అలా రోజా కూడా చెప్పటంతో సురేష్ అమాయకంగా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ వెళ్ళిన తర్వాత రోజా అనసూయ తెగ ఆనందపడిపోతారు. ఆహా, ఏమో అనుకున్నాను గాని బాగానే ప్లాన్ చేసావే. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. ఇంతకి నీ ప్లానేనా, లేక నీ మరదల స్వాతి ప్లానా? దానికేం తెలుసు, ఇదంతా నా ప్లానేనమ్మా. ఈ అవనే ఉండడం వల్ల పుట్టింట్లో నాకు ప్రశాంతత లేదు. ఆ మెట్టినింట్లో వాళ్ళతో ఏగలేను. అందుకే ఆ స్వాతిని తెచ్చి అన్నయ్యకి కట్టబెట్టేశానంటే ఇక అక్కడ ఇక్కడ అంతా నా రాజ్యమే కదా. ఆహాహా, భలే ప్లాన్ వేసావే.
నా చిన్ని తల్లి, నీకన్నీ నా బుద్ధిలే వచ్చాయి. అది సరే గాని ముందు ఇంట్లో ఉన్నదాన్ని బయటికి పంపించి మార్గం ఏదన్నట్టు చూడు. ఇప్పటి వరకు అన్నయ్య మాట కోసం చూశాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, ఇక చూసుకో, ఏం చేస్తానో చూస్తూ ఉండు. అది సరే గాని అమ్మా, నాన్నొకడు మధ్యలో దూరంతా మార్చేస్తున్నాడు. ఈ మధ్య వదిన మీద జాలి పెరిగిపోతుందమ్మా నాన్నకి. కాస్త తగ్గించవే. తగ్గెత్తా ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. అలా అనుకుంటూ అనసూయ రోజాలు మళ్లీ వెళ్లి భోజనానికి కూర్చుంటారు. అవని ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. ఇంతలో అవని, అన్నీ మాట్లాడుకున్నారు కదా, ఇక మీ అన్నయ్యకి పెళ్ళెప్పుడు జరిపిస్తున్నారు? నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళగొడుతున్నారు? వదినా, ఏంటొదినా అలా మాట్లాడుతున్నావు? నాకు తెలుసు, నేను అన్నీ విన్నాను. మీ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కర్మ ఎవ్వరిని వదలదు. చేసిన తప్పుకి ఎప్పటికైనా సరే శిక్షని అనుభవించాల్సిందే. ఒక ఆడదానిగా ఉన్నావు, మరో ఆడదానికి అన్యాయం ఎలా చేయాలనిపిస్తుంది నీకు? నిన్ను మీ అమ్మ నాన్నలు సరిగా పెంచుంటే నువ్వు బాగుపడేదానివి, ఇలా అయ్యుండేదానివి కాదు. ఏం కూసావే, వింటున్నాను కదా అని ఊరుకుంటుంటే ఇట్ట రెచ్చిపోతున్నావేంటి? నిన్నేం చేస్తున్నానో చూడు అంటూ అనసూయ చాలా కోపంగా వంటగదిలోకి వెళ్లి గరిటెను మంటపై పెట్టి బాగా కాల్చిన తర్వాత తీసుకొచ్చి అవనికి వాతలు పెడుతుంది. ఆ వాతల నొప్పులు భరించలేక అవని తల్లడిల్లిపోతుంది. అమ్మా, అయ్యో వద్దండి, వద్దు, అలా చేయకండి. మీరు చేస్తుంది తప్పు. గర్భంతో ఉన్న నన్ను ఇలా చేస్తున్నారు. మీరు బాగుపడరు. బాగుపడను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయాక అప్పుడు బాగుపడతాను. అనసూయ వాతలు పెడుతూ చాలా పైశాచికంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అవని అరుపులు చుట్టుపక్కల వారికి వినపడకుండా ఉండేందుకు రోజా అవని నోట్లో గుడ్డను కుక్కుతుంది. ఏడ్చి అవని తలడిల్లిపోతుంది. ఆ రాత్రి నొప్పుల్ని తట్టుకుంటూ కుమిలిపోతూ అవని నిద్రలోకి జారుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, పెట్టే బేడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళాక, లేకపోతే మేమే నిన్ను చంపేసి మున్సిపాలిటీ వాళ్ళకి నీ శవాన్ని అప్పగిస్తాం. మీ వాళ్ళు వచ్చి అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయావని చెబుతాం. మీరిలా చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు. నా గురించి రోజు ఉదయాన్నే పోలీసు వస్తాడు. మరి ఆయనకేం సమాధానం చెప్తారు? హే, రానిలేవే, చూసుకుందాం. పెద్ద బెదిరిస్తున్నావా? ఏం జరుగుతుందో జరగని. అలా రోజా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి పోలీసు వస్తాడు. అవనిని చూస్తాడు. దెబ్బలతో కనిపిస్తుంది. ఏమైంది అవని? ఏంటలా దెబ్బలతో ఉన్నావు? మీరేమైనా అవని కొడుతున్నారా, లేక మీ అబ్బాయి ఏమన్నా హింసిస్తున్నాడా? నిజం చెప్పండి. అయ్యో లేదండి, మా వదిన్ని మేమెందుకు అలా చేస్తాం చెప్పండి. ఇంతకీ మా వదిన ఎక్కడ దొంగతనం చేసింది? నా కోడలు ఎక్కడికి వెళ్ళే రకం కాదే. ఆయన మీరెందుకని అట చేస్తున్నారు? నా కోడల్నే కావాలని ఇరికిత్తినట్లుంది. ఇదిగో పెద్దావిడ, ఏంటి నోరు లెగుస్తుంది? మీరే దగ్గరుండి దొంగతనం చేయించారా ఏంటి? ఇలా ప్లాన్ ప్రకారం చేయిస్తున్నట్లున్నారు. మీరు రోజూ మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు. ఇలా రావడం వల్ల మా పరువు మొత్తం గంగలో కలిసిపోతుందండి. అది సరే, ముందు మీ అన్నయ్య ఎక్కడా? కనిపించటం లేదు. మా అన్నయ్య పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక రాడు, రాత్రికే వస్తానని చెప్పాడు. రోజా అలా చెప్పగానే పోలీస్ రెచ్చిపోతాడు. వెంటనే ఒక కర్ర తీసుకుని అనసూయని, రోజాని, అరవింద్ని చితక్కొడతాడు. దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు అరుస్తూ ఉంటారు. ఇదిగో పోలీసు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావయ్యా? ఇప్పుడు మేమేం చేసామని? ఆద్దరిద్రత కదా దొంగతనం చేసింది, దాన్ని కదా మీరు కొట్టాలి. ఆవిడని వదిలేసి మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్? మీలాంటి వాళ్లను ఇలాగే కొట్టాలి. అవని ఒంటిపై ఆ గాయాలు చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. ఇంకెప్పుడైనా అవనిని ఇలా కొట్టారంటే నేను ఊరుకోను. మీ అన్నయ్యకి చెప్పు, రెండో పెళ్లి ఆలోచనలు మానుకోవాలని, లేకుంటే మీకు పట్టిన గతే వాడికి పడుతుంది అంటూ పోలీస్ వారిని చితక్కొట్టేస్తాడు. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అరవిందు, ఇదిగో యామయ్యా, ఇంతకీ ఎవరివయ్యా నువ్వు? మా కోడలికి దెబ్బలు తగిలితే నువ్వెందుకు అట్టారెచ్చిపోతున్నావు? అలా చావగొట్టావేంటయ్యా మమ్మల్ని? నువ్వేమన్నా దానికి అన్నయ్యవా, తమ్ముడివా? ఆ విషయం మీ కోడల్ని అడిగి తెలుసుకోండి. కాని ఇక అవని ఒంటిపై చెయ్యి పడ్డానికి వీల్లేదు. ఆ చేతులు లేకుండా చేస్తాను. వస్తాను. అలా పోలీస్ మరోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే అనసూయ, రోజా, అరవిందులు నొప్పులకి ఓర్చుకుంటూ అతన్నే చూస్తూ ఉంటారు. అన్నయ్య, కాస్త తిని వెళ్ళన్నయ్య. వద్దమ్మా, నిన్నిలా చూశాక నా మనసు బాధతో మిగిలిపోయింది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటావో, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటావో అప్పుడు కడుపు నిండా తిని వెళ్తాను.
అంతవరకు నన్ను తిను అని అడగద్దమ్మా. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త అన్నయ్య. అలా అవని ఆ పోలీస్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి అనసూయ, అరవిందు, రోజాలు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. అవని మాత్రం తన అన్నయ్యకు టాటా చెప్తూ ఉంటుంది. నొప్పులను తట్టుకోలేక అనసూయ, రోజా, అరవింద్ మెల్లగా లేచి తమ గదుల్లోకి వెళ్తూ ఉంటారు. రోజూ ఇంటికొచ్చే పోలీస్ అవని వాళ్ళ అన్నయ్య అని తెలిసి అనసూయ, అరవింద్, రోజా ముగ్గురూ షాక్ అవుతారు. గదిలో మౌనంగా కూర్చొని ముగ్గురూ నొప్పులకి తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అనసూయ, ఆడు అవని అన్ని అని మనకెందుకు చెప్పలేదు? అయినా వాడు పోలీసుగా వచ్చాడే గాని అవనికి అన్నయ్య అంటూ ఇప్పుడు మాట కూడా జారలేదే. అసలు వదినికి అన్నయ్య ఉన్నాడన్న సంగతి మనకు తెలియదు కదమ్మా. లేని అన్నయ్య ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చాడు? నాకెందుకు అనుమానంగా ఉందమ్మా. అనుమానం వస్తే అది మీ దగ్గరే ఉంచుకోండి. ఇప్పుడు ఈ విషయాన్ని మీ కొడుక్కి చెప్తే ఏం జరుగుద్దో ఏంటో. అసలే మీరు వాడికి రెండో పెళ్లి చేయాలనే పనిలో ఉన్నారు. ఆడేమో కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డే కాదు అంటున్నాడు. ఏదేమైనా వదినోళ్ళ అన్నయ్య గురించి పోలీసులకు చెప్పాల్సిందే. మనల్ని ఇలా చావబాగుతాడా వాడు? వాడికి ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తాడు? ఓసే, నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. వాడు కూడా పోలీసే. ఆడి చితకబాదిన విషయం గుర్తు చేసుకో ఒకసారి. అవునమ్మా, దంచేశాడు కదా. ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నా. మనం ఆసుపత్రికి వెళ్ళొద్దామమ్మా. లేకుంటే నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేలా ఉంది. ముందు ఆ పని చేద్దాం. పోరాడడానికైనా కాస్త శక్తి కావాలిగా. వెళ్దాం పదండి అంటూ ముగ్గురు మరుసటి రోజు ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్తారు. వాళ్ళు ఆసుపత్రికి వెళ్లిన సంగతి సురేష్ కూడా తెలియకుండా ఉంటారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వారికి సురేష్, అవని కనిపిస్తారు. డాక్టర్ వాళ్లకు ఏవో విషయాలు చెప్తూ ఉంటారు. ఆ మాటల్ని చాటుగా వినే ప్రయత్నం చేస్తారు అనసూయ, అరవిందు, రోజా. చూడండి, ఇది ముమ్మాటికి మా తప్పే. దీనికి మేమే చాలా చింతిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఆ రోజు రిపోర్ట్లు మారిపోయి వచ్చారని నాకు తెలీదు. ఆ రిపోర్ట్లు చూసి మీరు నాకు పిల్లలు పుట్టే యోగమే లేదన్నారు. అప్పటినుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రిపోర్ట్లు నిజమేననుకొని నా భార్యను అనుమానించాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయన తండ్రి కాదని బలంగా నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుంచి నన్ను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు. నేనెంత చెప్పినా వినలేదు. నన్ను మాటలతో, చేతలతో బాధ పెడుతూనే ఉన్నారు. ఇదంతా మీరిచ్చిన రాంగ్ రిపోర్ట్ వల్లే డాక్టర్. చూడండమ్మా, నాకు చాలా బాధగానే ఉంది. ఆ రోజు మీ రిపోర్ట్లు కాకుండా వేరే వాళ్ళ రిపోర్ట్లను తీసుకున్నాను. ఆ రిపోర్ట్లను చూసి మీ వారికి పిల్లలు పుట్టరు అని చెప్పాను. నేను చేసిన పొరపాటుకి క్షమించండి. ఆ రోజే 1-2 సార్లు మీ రిపోర్ట్లు సరిగ్గా చూడాల్సింది. కానీ అలా చేయలేకపోయాను. ఆ రోజు నా హడావిడిలో అలా చేశాను. ఇది ముమ్మాటికి మా తప్పే. సురేష్ గారు, మీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రి. డాక్టర్ అలా చెప్పగానే సురేష్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్యకు నమస్కారం చేస్తాడు. నన్ను క్షమించవని, నన్ను క్షమించు. నేను నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను. నేను అలా చేసుండకూడదు. నీపై కోపంతో రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాను. నిన్ను చిత్రహింసలు పెట్టాను. నన్ను క్షమించవని. ఏమండి, మీ గురించి నాకు తెలుసు కదా. ఇంట్లో మీ వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించాను. కానీ మీరు కూడా వాళ్ళలాగే చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. మీరలా చేయడానికి కూడా కారణం ఉందని తెలిసింది. అందుకే నేను ఆ రిపోర్ట్లు మీవా కాదా అని మరోసారి చూడాలనుకున్నా. ఆసుపత్రికి వచ్చి డాక్టర్ని అడిగితే ఆ రిపోర్ట్లు మరోసారి తెప్పించి చూశారు. అప్పుడు అవి మీవి కాదని తెలిసింది. నా భార్య నా కళ్ళు తెరిపించింది. అవని, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ సురేష్ తన భార్యని హత్తుకుంటాడు. అప్పుడే అవని ఒంటిపై ఉన్న గాయాలు కనిపిస్తాయి. వాటిని చూసి సురేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ గాయాలు నా వల్లే అయ్యాయి. నేను సరిగా లేకపోవటం వల్లే నువ్వెంతో క్షోభపడ్డావు. మా అమ్మా నాన్నలు కూడా నిన్ను చాలా బాధ పెట్టారని తెలుస్తోంది. ఆఖరికి మా చెల్లి కూడా నేను ఇంట్లో నుంచి పంపించేయాలని పన్నాగం పడింది. ఇదంతా నా చేతగనితనం వల్లే జరిగింది. నేనన్నీ భరించానండి, భరించాను. మీలో మళ్ళీ మార్పు వస్తుందని నాకు తెలుసు. అంతవరకు నేను పోరాడాలి. అందుకే గట్టిగా శక్తిని కూడా గట్టుకొని అన్ని కష్టాలు భరించాను. సురేష్, అవని మాట్లాడుకుంటూ ఉండగా చాటు నుంచి వింటున్న అనసూయ, రోజాలు కంగారు పడిపోతారు. ఏంటి ఎట్ట అయింది? ఇడు మన వైపు వచ్చేసాడు అనుకుంటే ఎట్ట చేశాడేంటి? దాని మాటలు నమ్మేశాడే. ఇక మన పని అంతే. అమ్మా, నేను ఇవాళ మా ఇంటికి వెళ్ళిపోతాను. అవతల మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నిన్ను ఇంట్లోకే రానివ్వరని చెప్పావు కదమ్మా. అలిగొచ్చేసావుగా. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? వాళ్లే వచ్చి నేను తీసుకెళ్తారన్నావుగా.
ఎలాగోలా వెళ్తానులే నాన్న. వాళ్ళ కాళ్ళపై పడతాను, బ్రతిమలాడతాను, ఏడుస్తాను, వాళ్ళ కాళ్ళపై పడి పొర్లు దండాలు పెడతాను. కానీ మీ దగ్గర మాత్రం ఉండను. అదిగో అన్నయ్య చూసావా ఎంత సంతోషంగా ఉన్నాడో. వాడి పెళ్ళాన్ని వాడికి దూరం చేసి మా మరదలతో పెళ్లి చేద్దాం అనుకున్నాను. అప్పుడే పుట్టింట్లో మెట్టింట్లో నాకే ఇబ్బంది రాదని అనుకుంటే ఇదిగో ఇప్పుడు ఇలా జరిగిపోయింది. పైగా వాళ్ళ అన్నయ్య నిన్ను చావబాదాడు. వాడొక పోలీసు. ఇన్ని తలనొప్పుల మధ్య నేనుండకూడదు. ఉండనుగాకుండను. అయ్యో నువ్వే అలా అంటే ఇంకా మీ అమ్మ పరిస్థితి ఏంటమ్మా? పాపం అది నిన్నే నమ్ముకొనుంది. దాన్ని వదిలేసి వెళ్ళావంటే ఇంక నూతిలో కప్పలాగా మీ అమ్మ ఉండాల్సిందే. ఇదిగో అలా డాక్టర్తో మాట్లాడి వచ్చేస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి, లేకుంటే వాళ్ళు మనల్ని చూసేస్తారు. అవునవును పదండి. అదిగో ఆ చాటుకెళ్ళి దాక్కుందాం పదండి. అలా అనసూయ, అరవిందు, రోజాలు చాటుకు వెళ్లి దాక్కుంటారు. డాక్టర్తో మాట్లాడిన తర్వాత అవని, సురేష్లు సంతోషంగా ఇంటికి బయలుదేరతారు. అవనిని చూసిన రోజా, అమ్మో అమ్మో ఎంత సంతోషంగా వెళ్తుందో. దానికి ఇప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చేసి ఉంటది. ఇక అది మనం చెప్పిన మాట అసలు ఎందో. మనమే దాని నుంచి దూరంగా పారిపోవాలి, లేదంటే అది మనల్ని వదిలిపెట్టదు. ఎంతైనా మన కోడలు మనలా కాదులేవే, శత్రువునైనా సరే చేరదీసే రకం. కాబట్టి మనం అంతగా భయపడాల్సిన పనిలా. ఇప్పటికైనా ఇంటికెళ్ళి మన పని మనం చూసుకుంటే మనకే మంచిది. అది కాదని లేనిపోని పనులు చేస్తే కోడల్ని ఇబ్బంది పెడుతుంటేనే మనకి తలనొప్పిగా మారుద్ది. ఇట్లాంటి మాటలు మాట్లాడడానికైతే నోరు వస్తుంది మీకు. మిగిలిన టైంలో నోరెత్తరం, కుక్కిని పెయిన్లాగా పడుంటారు కదా. సర్లే పదండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గాయాలకి కాస్త మందులు తీసుకుందాం అంటూ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంట్లో గుమగుమలాడే వంటల్ని సిద్ధం చేసి పెట్టుంటారు సురేష్. తన భార్యకు తినిపిస్తూ ఉంటాడు. ఒక్క ముద్ద తినను, ఒక్క ముద్ద. వద్దండి, ఇక చాలు, నా కడుపు నిండిపోయింది, ఇక తినలేనండి. నా బంగారం కదూ, ఒక్క ముద్ద తిను. ఇదిగో ఇదే ఆఖరి ముద్ద. కొడుకు కోడలు అలా ఆనందంగా ఉండటం చూసి అనసూయకు చిరాకేస్తుంది. రోజాకైతే ఒళ్ళు మండిపోయినంత పనవుతుంది. అరవింద్ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, ఇచ్చోడ్డానికేనా మనం ఇక్కడికి వచ్చింది? వద్దు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం. ఏమే రోజా, మీ ఇంటికి రావచ్చా? 4 రోజులు ఉంటామే, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం. వద్దమ్మా, నువ్వు మాత్రం మా ఇంటికి అస్సలు రావద్దు. రోజా అలా చెప్పేసరికి అరవింద్ అయితే పగలబడి నవ్వుతాడు. దీంతో ఆ చప్పుడు విని సురేష్, అవనీలు గుమ్మం వైపు చూస్తారు. అక్కడ అనసూయ, అరవిందు, రోజా ఉండటం చూస్తారు. రామ్మా రండి, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? సర్లేండి, ఇవాళ నేనే స్వయంగా వంట చేశాను, మీరు తినండి. కూర్చోండి, నేనే వడ్డిస్తాను. ఏంట్రోయ్ ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నావు? నీ భార్య ఏమన్నా మాయ చేసిందా, మంత్రం వేసిందా? చేసిన తప్పేంటో తెలిసిందమ్మా. ఎక్కడ తప్పు జరిగిందో తెలిసింది. రిపోర్ట్లు మారిపోవటం వల్ల నేను అవనిని అనుమానించాను, బాధ పెట్టాను. ఇప్పుడు నా తప్పు తెలిసింది. ఆ డాక్టర్ చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది. సరే కాని రోజు పొద్దున్నే వస్తాడు కదా ఆ పోలీసు, ఆయన అవని వాళ్ళ వదిన అన్నయ్య? అవునా? అవనికి అన్నయ్య ఉన్నాడా? నాకా విషయం తెలీదే. ఏంటవని, వాళ్ళు చెప్పేది నిజమేనా? నిజమేనండి, ఆ పోలీసు మా అన్నయ్యే. తోడబుట్టినవాడు కాకపోయినా అన్నలాగా చూసుకుంటున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? వినడానికి విడ్డూరంగా ఉందే. తోడబుట్టినోడు కాదు, అన్నగా చూసుకుంటున్నావా? ఇంతకు అతనెవరో నీకైనా తెలుసా? అలా అనసూయ అనగానే అక్కడికి పోలీసు వస్తాడు. వచ్చి రాగానే రోజా చెంపలు వాయిస్తాడు. అది చూసి సురేష్తో పాటు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏయ్ ఎవడ్రా నువ్వు? చూస్తున్నాను కదా నీ ఊరుకుంటుంటే నాపై చేయి చేసుకుంటున్నావు. కన్నవాళ్లు కట్టుకున్నవాడు కూడా నాపై చేయి చేసుకోలేదు. నువ్వెవడ్రా నన్ను కొట్టడానికి? నిన్ను కొట్టటం కాదే, చంపెయ్యాలి. నువ్వు చేసిన తప్పేంటో మర్యాదగా నువ్వే చెప్పు, లేకుంటే నేనేం చేస్తానో చూస్తావా? నేనేం చేశాను? మీ అన్న వదిని చంపటానికి మనుషుల్ని పురమాయించావు కదా, నిజం చెప్పు. వాళ్ళని చంపటానికి రౌడీలకి డబ్బులు కూడా ఇచ్చావు. ఇవాళ రాత్రికే వారిని చంపబోతున్నారు. పోలీసులు అలా అనటంతో అందరికీ కోపం వస్తుంది. అనసూయ అయితే రోజాపై చేయి చేసుకుంటుంది. ఎందుకే అంతకు దిగజారిపోయావు? ఏమైంది నీకు? మనం పగలో కోపాలు పెట్టుకోవాలి, కానీ చంపేటంత కోపం ఎందుకే నీకు? అది కూడా మీ అన్నయ్యని చంపేంత కసి ఎందుకే నీకు? వదిన మా అన్నయ్యని పూర్తిగా మార్చేసింది. ఇక నాట్లు సాగు. అందుకే వాళ్ళ అడ్డును తొలగించుకోవాలనుకున్నాను. నేను మా అత్తారింటికి వెళ్తే నన్ను చిన్నచూపు చూస్తారు. ఇక్కడే ఉంటే మీరు నన్ను ఉండనివ్వరు. అందుకే నాకు అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకుందాం అని అనుకున్నాను. నీతో కలిసి ప్లాన్ చేసిన ఫలితం లేదు. ఇక వేరే దారి లేక ఆ పని చేశాను. చిచ్చి,
నా కడుపులో చెడబుట్టావు కదే. అయినా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? ఆ రౌడీలు నా మనుషులే. వాళ్ళొచ్చి విషయం చెప్పగానే దీన్ని చంపేయాలనేంత కోపం వచ్చింది. అన్నయ్య వదిలే, తన తప్పు తను తెలుసుకుంటుందిలేండి. చిన్నపిల్ల కదా, వదిలేయండి. అందరూ రోజాను చిన్నచూపు చూడ్డంతో తట్టుకోలేకపోతుంది. ఇక వెంటనే కోపంగా పోలీస్ దగ్గరికి వెళ్లి, ఎక్కడి నుండి ఊడిపడ్డావురా నువ్వు? నా బ్రతుకుని నాశనం చేసావు. నిన్ను హాయిగా బ్రతకనివ్వకుండా చేసావు. నిన్ను చంపేయాలిరా, చంపేయాలి అంటూ రోజా ఆ పోలీస్ మెడ పట్టుకుంటుంది. అక్కడే ఉన్న సురేషు, అవని, అనసూయలు రోజాని లాగి పక్కకు తీసుకెళ్తారు. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. నేను పోలీస్ని కాదు, నేనొక హంతకుణ్ణి. ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకున్న నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టింది అవని. అప్పటినుంచి ఈ చెల్లి దగ్గరికి వచ్చి నా బాధను చెప్పుకుంటున్నాను. తనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాను. అంత మంచి మనస్సున్న అవనికి ఇలాంటి కుటుంబం దొరికిందని మొదట్లో బాధపడ్డాను. ఆ తర్వాత ఒక్కొక్క సమస్య కుదుటపడుతూ వచ్చింది. చూడమ్మా రోజా, నీ భర్త ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండాలి. అప్పుడే కదా నీ సంసారం బాగుంటుంది. ఇలా భర్తను వదిలి పుట్టింటికి రాకూడదు. మీ అమ్మా నాన్నలు ఈ విషయం చెప్పి నిన్ను పెంచలేదు, అందుకే నువ్వు ఇలా తయారయ్యావు. ఇకపై నీ జీవితాన్ని మార్చుకో, వెళ్ళు. పోలీస్ చెప్పిన మాటలకి రోజా కంటతడి పెట్టుకుంటుంది. ఇక అందరూ కలిసి రోజాని తన ఇంటికి పంపిస్తారు. అమ్మా అవని, అత్తగా నీకేం చేయలేకపోయాను. ఇక నేను నిన్ను బాగా చూసుకుంటానమ్మా. ఆహా, నా భార్య మనసు మారిపోయింది. దాని తప్ప తెలుసుకుంది. ఇంక అందరం సంతోషంగా ఉండొచ్చు. ఏదేమైనా ఇక మనమంతా ఏ బాధ లేకుండా బ్రతకాలి. నా భార్య అవనిని జాగ్రత్తగా చూసుకుందాం. అలా సురేష్ అంటుంటే అనసూయ, అవని, అరవిందులు ఆనందంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పటినుంచి అందరూ అవనిని బాగా చూసుకుంటారు. అవని కూడా వారిని చూసి చాలా సంతోషపడుతుంది. ఇంతటితో వర్షాకాలంలో కోడలు వర్సెస్ కూతురు కథ సమాప్తం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం.